ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ లోన్లు తదితర కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే అందిస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలో నూతన హంగులతో ఏర్పాటు చేసిన వీఆర్ హైస్కూల్ అడ్మిషన్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పిన వారికి మాత్రమే అడ్మిషన్లు ఇచ్చారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీగా ఉండి ఒక పేద విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వమని అడిగితే దాన్ని కూడా ఇవ్వకుండా అనేక కారణాలు చెప్పారని తెలిపారు. ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలల్లో కూడా అడ్మిషన్లు తెలుగుదేశం పార్టీ నాయకుల పిల్లలకు మాత్రమే ఇవ్వటం దారుణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకున్న 1063 మంది డేటా నా దగ్గర ఉందని, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల రెఫరెన్స్ తోనే పాఠశాలలో చేరారని ఆయన అన్నారు. భారతదేశంలో ఎక్కడా కూడా ఒక పార్టీకి చెందిన వారికి విద్యను అందించే అవకాశం ఎక్కడా లేదని, ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. నెల్లూరు నగరంలో అనేక పాఠశాలల్లో RO ప్లాంట్లు పనిచేయటం లేదని, 1500 ఖర్చు పెట్టి రిపేరు చేసే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదని, అలాంటిది 15 కోట్లు ఖర్చు చేసి వీఆర్ హైస్కూల్ ను నడుపుతున్నారని అన్నారు. విద్యార్థులకు మంచినీటిని, RO ప్లాంట్ల మైనర్ రిపేర్లను చేయించి పిల్లలకు మంచినీరు అందించాలని ఆయన కోరారు. వీఆర్ హైస్కూల్ కు దాదాపు 80 మంది ఉపాధ్యాయులు కావాల్సి ఉండగా 6 మంది ఉపాధ్యాయులు మాత్రమే ట్రాన్స్ఫర్లు వచ్చారని ఆయన తెలిపారు. సచివాలయ సిబ్బందితో వీఆర్ హైస్కూల్లో విద్యార్థులకు బోధన ఏ ప్రాతిపదికన చేయిస్తున్నారు మంత్రి నారాయణ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నారాయణ స్కూల్ నుండి 18 మంది టీచర్లను తీసుకొచ్చి వీఆర్ కాలేజీలో బోధన చేపిస్తున్నారని, ఎంతకాలం వారిని అక్కడ ఉంచుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవలే మనం చూస్తున్నాం కొన్ని విషయాల్లో. నేను ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించే ప్రస్తావిస్తా. కొన్ని లోన్స్ శాంక్షన్ అయినాయి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ కానీ, ప్రతిదీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పని చేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో, మహిళా శక్తి కావచ్చు, ఎన్టీఎం కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం. అలానే జాఫర్ సాహెబ్ కెనాల్ మీద అక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేసినప్పటికి కూడా అక్కడ కొట్లు ఇవ్వాలనుకుని ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం. అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ లేదే నేను ఎప్పుడు కూడా మాట్లాడను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు వీఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను. వీఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్, అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్గా మారింది. అంటే టోటల్గా ఒక గవర్నమెంట్ సెక్టార్లో నడుస్తున్నటువంటి స్కూల్. ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే, ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ సిస్టంలో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త, అధికార పార్టీకి కార్యకర్త, నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడా కూడా చూస్తున్నాం. ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ కూడా చూడాలో అట్లాంటిది మనం వీఆర్ హై స్కూల్లో గమనిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి డేటాని నేను మీకు కొంత ఇస్తాను. ఒకటి, టోటల్గా వీఆర్ హై స్కూల్లో కొత్తగా అది ప్రారంభమైంది. 1063 అడ్మిషన్లు టోటల్గా అక్కడ చేయడం కూడా జరిగింది. సో ఈ 1063 అడ్మిషన్స్ ఏ విధంగా చేసినారు? మామూలుగా అడ్మిషన్స్ చేయాలా అంటే ఒక హ్యాబిటేషన్ ఏరియా అన్నది ఉంటుంది స్కూల్కి అడ్మిషన్ ఇవ్వాలా అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా. సీట్లు మిగిలితే ఆ నెక్స్ట్ ఏరియాకి ఇవ్వాలా, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలకి ఇవ్వాలా. అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వాలా అంటే ఆ హ్యాబిటేషన్ ఏరియాని ప్రధానంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఇచ్చుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా, పోలింగ్ బూత్ వారీగా అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, భవిష్యత్తులో ఎక్కడ ఓట్లు వస్తాయి, అక్కడ మాత్రమే సచివాలయాల దగ్గర నుంచి ఒక డేటా తెప్పించుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 35 మంది స్టాఫ్కి అప్పగించి 264 మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరెవరైతే రెఫరెన్స్ ఇచ్చినారో వాళ్ళందరికీ మాత్రమే కేవలం సీట్స్ ఇచ్చి ఎక్కడా కూడా కాలేజ్ స్కూల్ లోపల ఒక అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ, నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అప్లికేషన్ ఇవ్వడం కానీ, అడ్మిషన్స్
విఆర్ హై స్కూల్లో చేస్తే ఆ విఆర్ హై స్కూల్లో చేసినటువంటి 1063 స్టూడెంట్స్కి సంబంధించి క్లియర్ డేటా నేను ఇస్తా ఉన్నాను. ఆ స్టూడెంట్ పేరు, ఆధార్ నెంబరు, అతను ఇంతకుముందు ఏ స్కూల్లో చదివాడు, ఫాదర్ నేము, అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబర్, అడ్రస్, అతను పార్టీకి ఓటరా కాదా, తెలుగుదేశం పార్టీకి, అలానే పార్టీలో వాళ్ళ బయోడేటా, అంటే వాళ్ళు కనుక బయోమెట్రిక్ కానీ వేస్తే పంతే వాళ్ళ ఫాదరు, ఆ బయోడేటా కోడ్, అలానే ఎవరు రెఫరెన్స్ ఇచ్చినారు ఆ రెఫరెన్స్, అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ డెసిగ్నేషన్తో రెఫరెన్స్ ఇచ్చినారు, అదేవిధంగా రెఫరెన్స్ ఇచ్చినటువంటి పేరు, టోటల్గా 1064కు సంబంధించినటువంటి డేటా మీకు ఇస్తా ఉన్నాను. ఈ విధంగా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వ స్కూల్లోనైనా కూడా కేవలం ఒక పార్టీ బేస్డ్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అడ్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రాసెస్ ఎక్కడ కూడా ఉండదు. నేను ఒక అడ్మిషన్ కోసం అత్యంత పేదవాడైనటువంటి ఒక వ్యక్తిని, నేను ఒక టీచర్ ఎమ్మెల్సీగా ఉండి నేను విఆర్ హై స్కూల్లోకి ఫస్ట్ పంపించాను. అసలు అడ్మిషన్ కావాలంటే సార్ ఇవ్వండి అని హెచ్ఎంని అడిగితే మీరు వెళ్ళి ఎన్టీఎంతో మాట్లాడండి అని చెప్పినారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అసలు ఏం జరుగుతూ ఉంది, ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా జరగట్లేదని చెప్పి తెలిస్తే ఈ విధంగా కంప్లీట్గా జరిగింది. సో ఈ డేటాని మీకు సాఫ్ట్ కాపీగా కూడా ఇస్తాను, అదేవిధంగా మీకు అందరికీ కూడా హార్డ్ కాపీలు కూడా 1063 అడ్మిషన్లకు సంబంధించినటువంటి డేటాని మీకు ఇస్తాను. ఇంకా అదేవిధంగా మీకు నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి 204 మంది రెఫరెన్సెస్తో, ఒక్కొక్క రెఫరెన్సెస్తో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద 45 అడ్మిషన్లు ఇచ్చారు. ఇంకొక ఆ పేర్లు కూడా ఇచ్చేస్తాను, నేను ఆ పేర్లు చదవట్లా. ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద 21 అడ్మిషన్లు ఇచ్చారు. ఒక బిఎల్ఏ మీద 13 అడ్మిషన్లు ఇచ్చారు. ఒక యూత్ మెంబర్ మీద 12 అడ్మిషన్లు ఇచ్చారు. మహిళా శక్తిలో ఒక లీడర్ పేర్లన్నీ కూడా ఇచ్చాను, వాళ్ళ పేరు మీద 10 అడ్మిషన్లు. ఇట్లా 204 మందికి సంబంధించి ఒక్కొక్క లీడర్తో ఎన్నెన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అన్న డేటా కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్క డివిజన్కి ఎన్ని సీట్స్ ఇస్తూ ఉన్నారు అంటే ఆ డివిజన్లో కూడా ఎట్లా అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి డివిజన్లు ఏంటి, రేపు ఓట్లు పడేటివి ఏంటి, వాటిని చూసుకొని ఒక్కొక్క డివిజన్ వారీగా ఎన్ని ఇస్తూ ఉన్నారు, అలానే ఒక్కొక్క పోలింగ్ బూత్ వారీగా ఎన్ని ఇస్తూ ఉన్నారు. అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా, నేను మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. నారాయణ సార్ ఏం చెప్తా ఉన్నారు, 15 కోట్లతో నేను సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకొని వచ్చి దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాను అన్నారు. సరే, మీరు 15 కోట్లతో విఆర్ హై స్కూల్ని డెవలప్ చేస్తా ఉన్నారు అన్నారు కదా, నేను ఒక డేటా ఇస్తా ఉన్నాను. నెల్లూరులో ప్రైమరీ స్కూల్స్లో సుమారుగా 16 ప్రైమరీ స్కూల్స్లో ఆర్ఓ సిస్టమ్స్ 1500 రూపాయలు ఖర్చు పెడితే ఆర్ఓ సిస్టమ్ రిపేర్ అవుతుంది. ఆ 1500 రూపాయలు పెట్టి ఆర్ఓ సిస్టమ్ని రిపేర్ చేయించలేక మంచినీళ్ళు కూడా లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని హరిజనపాలెం స్కూల్స్ ఉన్నాయి. నేను నిన్న అడిగాను, ట్యాప్ రిపేర్ వచ్చింది, డబ్బులు లేవు, మేము పిల్లలకు వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నామని. ఏ స్కూల్లో రిపేర్ ఉంది, ఎలాంటి రిపేర్ ఉందో కూడా నేను మీకు డేటా ఇస్తా ఉన్నాను. దీన్ని కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద ఇస్తా ఉన్నాను. 15 కోట్లతో ఒక స్కూల్ని రన్ చేసేటప్పుడు 1000 రూపాయలు 1500 పెట్టి ఆర్ఓ సిస్టమ్స్ని రిపేర్ చేయలేక వాటికి ట్యాప్స్ కూడా బిగించుకోలేక మీరు ఈరోజు నెల్లూరు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు అనేది మీరు ఆలోచించుకోవాలా. అదేవిధంగా మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను, విఆర్ హై స్కూల్కి టోటల్గా 80 చిల్లర మంది స్టాఫ్ కావాల్సి ఉంటే కేవలం ఎంతమంది టీచర్స్ వచ్చినారో తెలుసా? అక్కడికి ట్రాన్స్ఫర్స్లో 6 మంది మాత్రమే అక్కడికి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మీద వచ్చినారు. ఒక 5 మంది క్లస్టర్ టీచర్స్ని తీసుకొని వచ్చి టెంపరీగా అక్కడ పెట్టినారు. ఇంకా 26 మందిని ఈ సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు దాకా డిప్యుటేషన్ లేకపోతే ఎంతకాలం పనిచేయాలా ఏ ప్రాసెస్ కూడా లేకుండా ఒక 26 మందిని వాళ్ళు ఏదో బీఈడీ క్వాలిఫై అంటున్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఎస్జిటీలుగా కొంతమందిని పెట్టినారు. అంటే కొన్ని నామ్స్ ఉంటాయి. ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక ఎడ్యుకేషన్ స్కూల్ని రన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ అవన్నీ కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. మీ పాటికి మీరు కొంతమందిని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూలు చేసి వీళ్ళని ఓకే అని చెప్పి ఆ సచివాలయాల్లో ఉండే వాళ్ళకి సుమారుగా 26 మందికి మీరు అక్కడ ఇస్తే వాళ్ళకి ఈ రోజున కూడా ఆర్డర్స్ లేవు. ఏ ప్రాతిపదికన మీరు వాళ్ళని చెప్పిస్తూ ఉన్నారు, ఎంత కాలం చెప్పిస్తూ ఉన్నారు, వాడికి ఇష్టం లేకుంటే వెనక్కి వెళ్ళిపోవచ్చా, లేకపోతే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేదాకా విఆర్ హై స్కూల్ అనే పని చేయాలా అనే డేటా కూడా వాళ్ళకి తెలియదు. నేను అడిగాను వాళ్ళని, మీరు ఎంతకాలం ఉంటారంటే ఏమో సార్ ఇష్టమైన రోజులు ఉంటామని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్కూల్ని రన్ చేస్తూ ఉన్నారు. మీరు నారాయణ నుంచి 18 మందిని ఇక్కడికి తీసుకొని నుంచి పెట్టారు. ఎంతకాలం పెడతారు? రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ పోతే కూడా మీరు పెడతారా? నేను ఆ విషయం కూడా చెప్తాను. గతంలో విఆర్ జూనియర్ కాలేజీ అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజీ పెట్టినప్పుడు ఏం జరిగిందో కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మీరు 18 మంది టీచర్స్ని ఈరోజు అక్కడ పెట్టినారు. ఎంతకాలం పెడతారు? ఇది పద్ధతేనా? ఒక గవర్నమెంట్ స్కూల్ని మనం డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించినటువంటి టోటల్గా టీచర్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ మొత్తం కూడా మనం ఉంచుకొనే ఆ తర్వాత మనం ఇనిషియేషన్ స్టార్ట్ చేయాలా. మీరు పులివెందుల మెడికల్ కాలేజీ తీసుకుంటే 90% వర్క్స్ కంప్లీట్ అయితే ఒక 10% స్టాఫ్ లేరని చెప్పి మీరు సుమారుగా 100 మందికి మెడికల్ స్టూడెంట్స్కి మీరు అవకాశం ఉండే పరిస్థితిలో మీరు ఆ కాలేజ్
స్కూల్ కాలేజీని ఎందుకు తీసుకోవాలా? 100% కంప్లీట్ కాలేదని చెప్పి తీసుకోలేదు కదా. మరి దీనికి సంబంధించి స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ పర్మిషన్స్ కూడా రాకుండానే మీరు ఏ విధంగా ఒక స్కూల్ని రన్ చేయగలిగినారు? ఏ విధంగా స్కూల్ని ఇసుకోగలుగుతా ఉన్నారు? ఈ రోజుకి దానికి పరిస్థితి ఏంటి? ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? స్టాఫ్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మీరు తెచ్చుకోవాలంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నుంచి ఏ విధంగా మీరు స్టాఫ్ని ప్రొక్యూర్ చేయగలరు? ఇది సాధ్యమయ్యే పనా?